హాయ్ హలో ఫ్రెండ్స్, ఇంకో కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఒక ఊళ్ళో ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు అనమాట. భక్తుడికి మగ పిల్లాడు కావాలని కోరుకుండేది. లక్ష్మీదేవి కూడా అడుగుతూ ఉంటుంది, స్వామి మీరు ఎందుకు భక్తులు అన్ని కోరికలు వెంటనే తీర్చరండి. అలా తీరిస్తే అర్థమేముంది, ఈజీగా తీరిపోతే ఏముంది, వాళ్ళని పరీక్షించాలంటే. సో నా ముందే ఒక భక్తుడు కోరిక తీర్చండి స్వామి, నేను చూడాలనుకుంటానంటే. నాకు ఊళ్ళో పలానా భక్తుడు ఉన్నాడు సూర్యనారాయణ, ఆ భక్తుడు కోరిక తీరుస్తాను అని చెప్పి తను సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సూర్యనారాయణకేమో ఒక మగ పిల్లోడు కావాలని కోరిక. మగ పిల్లోడు పుడితే ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు అని ఆ కోరిక కారణం లేక తప్పక తీర్చాడు. కొడుకు పుట్టగానే భార్య చనిపోయింది. కొడుకు ఏమో అసలు మాట వండు. కొడుకు పేరు వచ్చి సత్యహరిశ్చంద్రుడు. ఆ సత్యహరిశ్చంద్రుడు కొడుకు ఏమో అసలు మాట వండు. తనేమో పీనాసి అసలు డబ్బులు ఖర్చు పెట్టాడు. పీనాసి కొడుకు ఏమో డబ్బులన్నీ వృధా చేస్తూ ఉంటాడు. స్కూల్ కి వెళ్లకుండా బాగా మొండిగా అవుతాడు. ఇంట్లో పని వాళ్ళు ఉంటాడు, ఆ పని వాళ్ళ చేతి మీదుగా పిలుగుతాడు పిల్లవాడు. ఒకరోజు స్కూల్ కి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కడుపు నొప్పి అని వచ్చేస్తాడు. సత్యహరిశ్చంద్రుడు, నువ్వు ఇట్లా స్కూల్కి వెళ్ళా మళ్ళీ వచ్చేసామంటే, నా కడుపు నొప్పి నా నాన్నకి నువ్వు వచ్చేసామంటే వీడంతా ఈ రోజు చెప్తాడు అని చెప్పి చిరాకుతో గదిలోకి వెళ్ళమని చెప్పి తలుపు గడివేస్తాడు. నీకోసం పని వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. కడుపు నొప్పి అని చెప్తే పని వాళ్ళు అవి పెట్టకుండా ఉపవాసం చేస్తారు. ఇక్కడ గదిలోకి వెళ్ళి నాన్న పని ఎంత బాగుంది, అసలు నాన్న ఎంత కష్టపడకుండా ఎంత ఇది చేస్తూ డబ్బులు తీసుకుని వెళ్తూ ఉన్నాడు, ఖర్చు పెడుతున్నాడు అని తండ్రి గురించి గొప్పగా ఆలోచిస్తాడు. తండ్రి పని బాగుంది అని అంటాడు. తండ్రేమో ఈ లెక్కలు ఈ డబ్బులు ఖర్చులు చూసి నేను పిల్లోడుగా ఉన్నప్పుడే నా పని బాగుంది కదా అనుకుంటాడు. సో భగవంతుడు కూడా ఇట్లా కోరుకుంటున్నారు కదా, మార్చి చూద్దాం అని చెప్పి మార్చే అవకాశం ఇస్తాడు. మారుస్తాడు అన్నమాట. మార్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒకరి బాధ ఒకరు తెలుసుకున్నారా, ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకున్నారా, ఇది ఏంటి అనేది చూద్దాం. ఎలా తెలుసుకున్నారు, ఏమేమి కష్టాలు ఫేస్ చేస్తారు అనేది సెకండ్ పార్ట్ లో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో సెకండ్ పార్ట్ తో మేము మీకు వస్తాను.